తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్. పార్టీకి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే గుడ్ బై. గతేడాది మార్చ్ లో పార్టీలో చేరిన కోనేరు కోనప్ప ఆర్ఎస్ ప్రవీణ్ తో విభేదాల నేపథ్యంలో బీఆర్ఎస్ కు రాజీనామా. తాజాగా సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ లో విభేదాలు. కాంగ్రెస్ కు కూడా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే. ఏ పార్టీలో చేరనని ప్రకటించిన కోనప్ప. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను తాను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటన. తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇకపై ఏ పార్టీలో చేరనని, ఇండిపెండెంట్ గా ఉంటానని స్పష్టం చేశారు. నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల వల్లే కోనేరు కోనప్ప రాజీనామాకు దారి తీశాయని తెలుస్తోంది. గతేడాది మార్చి 6న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల వల్లే తాను బీఆర్ఎస్ పార్టీని వీడినట్టు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను తాను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టం చేశారు. తాజాగా జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇటీవల సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ముదిరాయి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై కోనేరు కోనప్ప ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. 75 కోట్లతో మంజూరు చేయించిన ఫ్లైఓవర్ ను క్యాన్సిల్ చేయటంపై కోనప్ప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చాలా సార్లు ఫ్లైఓవర్ పూర్తి చేయాలని చెప్పినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కొత్త బిచ్చగాళ్లు తిరుగుతున్నారని, వారికి అంత సీన్ లేదని, గ్రామాల్లోకి వచ్చే నాయకులను గల్లా పట్టి నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. తాను ఎవరికీ భయపడనని, గతంలో ఇండిపెండెంట్ గా కూడా తాను గెలిచానని, భవిష్యత్తులోనూ అదే మార్గంలో వెళ్తానని చెప్పారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసి కోనేరు కోనప్ప బీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై కోనప్ప విజయం సాధించారు. ఇక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పాల్వై హరీష్ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో తనపై బీఎస్సీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన కోనప్ప సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏడాది తిరగక ముందే తాజాగా కోనప్ప హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇకపై తాను ఏ పార్టీలో చేరనని, ఇండిపెండెంట్ గానే ఉంటానని క్లారిటీ ఇచ్చారు.